Hi everyone, welcome to Know Beyond. Today, I'm back again with another video. In this video, I'd like to give you AP 9th class English Unit 3 C reading homework. So wasting no time, let us get into the lesson. So C reading homework. We are talking about homework. సో సి రీడింగ్ హోంవర్క్లో అసలు ఏమి ఇచ్చారు ఏంటి అనేది మనం ఒకసారి చూసినట్లయితే సి రీడింగ్ హోంవర్క్ మీ అందరికీ అసలు ఇష్టం లేనటువంటి కాన్సెప్ట్, నాకు కూడా ఇష్టం లేనటువంటి కాన్సెప్ట్. ఇన్ఫ్యాక్ట్ అందుకని నా స్టూడెంట్స్కి నేను ఎప్పుడు హోంవర్క్ ఇవ్వను. ఇచ్చినా అది లైట్గా చదువుకోవడానికి ఇస్తాను తప్ప హెక్టిక్గా రాయడానికి అట్లా ఏమి ఇవ్వను. సరే, చూద్దాం అసలు హోంవర్క్ అనే లెసన్లు ఏమి ఇచ్చారు. Homework has historically been given to students to reinforce what they learn at school and ultimately to help them learn material better. సో హోంవర్క్ అనేది ఇవాళ ఇవ్వడం కాదు, కొన్ని సంవత్సరాలుగా హోంవర్క్ని ఇస్తానే ఉన్నారు. హిస్టారికల్గా ఎప్పటి నుంచో ఇస్తా ఉన్నారు. ఎందుకు ఇస్తారంటే టు రీఇన్ఫోర్స్, వాళ్ళు ఒకసారి స్ట్రెస్ చేయడానికి, వాట్ దే లెర్న్ అట్ స్కూల్, వాళ్ళ స్కూల్లో ఏమన్నారు ఏంటో నేర్చుకోవడానికి, అండ్ చివరిగా అల్టిమేట్లీ టు హెల్ప్ దెమ్ లెర్న్ ద మెటీరియల్ బెటర్, ఇంకా మెటీరియల్ని బెటర్గా నేర్చుకోవడానికి తప్ప ఇంకా మరో ఉద్దేశం ఉండదు. అంటే వాళ్ళు చదివిన దాన్ని ఇంకా పర్ఫెక్ట్గా నేర్చుకుంటారనే ఉద్దేశంతో హోంవర్క్ ఇస్తారు. హౌఎవర్, ఏది ఏమైనా too much homework is not helpful and can be counterproductive. కానీ టూ మచ్ హోంవర్క్ అనేది అంత హెల్ప్ఫుల్గా ఉండదు ఏది ఏమైనా కానీ. బట్ ఇట్ బికమ్ ఏ కౌంటర్ ప్రొడక్టివ్, అంటే మనం అనుకున్న రిజల్ట్ ఒకటైతే నెగిటివ్ రిజల్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే టూ మచ్ హోంవర్క్ విచ్ విల్ గివ్ యూ అ నెగిటివ్ రిజల్ట్ దెన్ అ పాజిటివ్ రిజల్ట్ అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. అండ్ ఎక్సెసివ్ అమౌంట్ ఆఫ్ టైమ్ స్పెంట్ ఆన్ completing homework can take away kids' social life, family time, and limit their participation in sports and other activities. So ఇక్కడ excessive amount of time spent on completing homework can take away the kids' time, social life. అంటే ఇప్పుడు కేవలం చదువులు పుస్తకాలే కాదు, సమాజం గురించి చాలా మంది విషయాలు తెలుసుకోవాలి, వాళ్ళు ఫ్యామిలీతో టైం స్పెండ్ చేయాలి, అండ్ వాళ్ళు స్పోర్ట్స్లో ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయాలి. కానీ ఈ రోజుల్లో చదువులు అంటే కేవలం పుస్తకాలు చదవడం, హోంవర్క్, రకరకాల సిలబస్లు, ఐఐటీలు అంటారు, జేఈలు అంటారు, స్కూల్ నుంచి ఐఐటీలు అంటారు. వాడికి ఐఐటీ అంటేనే ఏంటో తెలియదు, కానీ స్కూల్ నుంచి ఐఐటీ అని చెప్తారు, ఏదేదో చెప్తా ఉంటారు. సో అవసరమైన సిలబస్లు, అవసరం లేని సిలబస్లు, కార్పొరేట్ స్కూల్స్ యొక్క మాయలు పడి పేరెంట్స్ కూడా ఏం చేస్తూ ఉంటారు, వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు ఓకే అనేస్తూ ఉంటారు అన్నమాట. వాళ్ళు ఏం చెప్తే అది వాళ్ళు కూడా ఓకే అనేస్తూ ఉంటారు. అలా వాళ్ళ సోషల్ లైఫ్ పాడైపోతుంది, లిమిట్ అయిపోతుంది. ఎందుకంటే కొంతమంది పిల్లలు అయితే చిన్న చిన్న ప్రెషర్ను కూడా తట్టుకోలేరు, ఊరికి వెళ్ళి ఆత్మహత్యలు చేసేసుకుంటూ ఉంటారు. కొంతమంది పిల్లలు ఏమో మార్కులు అంటే భయం వేస్తూ ఉంటారు. అంటే కేవలం చదువు మార్కులు ప్రపంచం తప్ప పిల్లలకు లోక జ్ఞానం అనేది మనం నేర్పించట్లేదు అనే విషయాన్ని ఇక మనం డైరెక్ట్గా చెప్పొచ్చు అనమాట. అలాగే ఇంకా నెక్స్ట్, and the amount of homework a teacher has to give to a student should be restricted. కాబట్టి స్టూడెంట్స్కి టీచర్స్ ఇచ్చే హోంవర్క్ మీద ఓ రెస్ట్రిక్షన్ అయితే ఖచ్చితంగా ఉండాలి అనే అభిప్రాయాన్ని వ్యక్తపరచడం జరిగిందన్నమాట. అంటే మంచిది, అంటే ఇంత హోంవర్క్ ఇవ్వాలని చెప్పడం కరెక్ట్. బట్ ఇందులో టీచర్ తప్పు కూడా ఉండదు. కొన్ని సందర్భాల్లో స్కూల్స్ మేనేజ్మెంట్స్ ప్రభావం కూడా ఉంటుంది. ప్రతిసారి టీచర్ని తప్పట్టే అవకాశం అయితే మనకి లేదనమాట. ఎందుకనంటే ఈ దీస్ డేస్ టీచర్స్ ఆర్ సింప్లీ యాక్టింగ్ రోబోట్స్ ఆఫ్ మేనేజ్మెంట్. అదొక విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఫర్దర్గా ఇంకేం రాశారో చూద్దాం ఈ లెసన్లో.
రైట్. సో క్రిటికల్లీ అక్లెయిమ్డ్, సో క్రిటికల్ గా మంచి పేరున్నటువంటి ఆధార్ తమీమ్ అన్సారీ. సో చాలా మంచి మంది క్రిటిక్స్ కూడా పొగిడేటటువంటి ఆధార్ అయినటువంటి తమీమ్ అన్సారీ రిపోర్ట్స్ దట్ సిన్స్ 1981 the amount of homework given to an average 6th class child has increased by more than 50%. మనం 1980s నుంచి కనుక చూసినట్లయితే అంతకుముందు గురుకులాల్లో వెళ్ళి చదువుకునే వాళ్ళు ఏదో కొద్దిమంది పాటు మనం చదువుకోవచ్చు. అప్పుడు లిటరేచర్ రేట్ కూడా తక్కువ ఉండేది, బట్ ఏదైనా ఇంత హోంవర్క్ ఉండేది కదా. దాదాపుగా 1980s నుంచి కనుక చూసినట్లయితే ఇప్పటికి వరకు 6th క్లాస్ యావరేజ్ 5th క్లాస్ స్టూడెంట్ కో 6th క్లాస్ స్టూడెంట్ కో చూసినట్లయితే ఎంత పెరిగిందంటే అది ఒకనా 50% పెరిగింది. అంటే ఒకప్పటికంటే ఇప్పుడు 50% ఓవర్ బర్డెన్ అయిపోతుంది. మెనీ పీపుల్, చాలా మంది చెప్తా ఉంటారు, మెనీ పీపుల్ క్లెయిమ్ దట్ ద ఇంక్రీజ్ ఇన్ ద హోంవర్క్ డేట్స్ యాజ్ ఫార్ బ్యాక్ యాజ్ 1957 అండ్ ద న్యూ కాంపిటీషన్ that emerged served as incentive for schools to try to increase the volume of the curriculum. సో అలాగే మనం చూసినట్లయితే ఇక్కడ 1957 వరకు హోంవర్క్ డేట్స్ ఫార్ బ్యాక్ అంటే చూసినట్టు మెనీ పీపుల్ క్లెయిమ్ దట్ ఇంక్రీజ్ ఇన్ ద హోంవర్క్ డేట్స్ ఫార్ బ్యాక్ ఇన్ 1957. 1957 నుంచే హోంవర్క్ అనే సిస్టమ్ స్టార్ట్ అయింది, బట్ 1980s అనేది ఎక్కువ అయింది. బట్ న్యూ కాంపిటీషన్ ఎప్పుడైతే ఈ లిటరేచర్ రేట్ పెరిగిందో ఆటోమేటిక్గా అందరూ ఉద్యోగాల కోసం పోటీ పడ్డం. ఇప్పుడు ఉద్యోగాల కోసం పోటీ పడతారనే ఉద్దేశంతో కొంతమంది బాగా అత్యుత్సాహపరమైన స్కూల్ మేనేజ్మెంట్లకి దాన్ని ఎక్కువగా డబ్బులు చేసుకునే కొత్త కొత్త సిలబస్ ఇంట్రడ్యూస్ చేయడం, పిల్లల్ని మెంటల్ గా ఫిజికల్ గా పాడు చేసే పరిస్థితి ప్రస్తుతం ఉన్న ఎడ్యుకేషన్ లో జరుగుతున్నటువంటి అంశం అన్నమాట. అలాగే ది అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఇంక్రీజెస్ విత్ ది ఇంక్రీజ్ ఇన్ ద క్లాస్. సో క్లాస్ పెరిగే కొద్దిగా హోంవర్క్ పెరుగుతూ ఉంటుంది, బ్యాగ్ సైజ్ పెరుగుతూ ఉంటుంది, బరువు పెరుగుతూ ఉంటుంది అనమాట. అది సో మెనీ టీచర్స్, చాలా మంది చెప్తూ ఉంటారు అనమాట, ఏమని, మెనీ టీచర్స్ డిఫెండ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ హోంవర్క్ క్లెయిమింగ్ that it helps to prepare students for a world that is being increasingly competitive. చాలా మంది టీచర్స్ అంటారు, చేయాలండి హోంవర్క్, ఎవరి కోసం చేస్తారు, ఎంత కాంపిటీషన్ ఉందో తెలుసా, ఒకదానికి ఒక సీటుకి 1,00,000 మంది రాస్తూ ఉంటారు, ఒక సీటుకి 2,00,000 మంది రాస్తూ ఉంటారు, తను చదువుకుంటే తనకే ఉపయోగం ఉంటుందండి, మా కోసం ఏమైనా హోంవర్క్ ఇస్తున్నామా ఏంటి అని చెప్పిగా వాళ్ళు చెప్పి కవర్ చేస్తూ ఉంటారు, డిఫెండ్ చేస్తూ ఉంటారు ఎక్కువ హోంవర్క్ ఇవ్వడాన్ని. కానీ హవెవర్ ఏది ఏమైనా డాక్టర్ కార్ల్వోక్, ఇదేమైనా డాక్టర్ కార్ల్వోక్ ఆథర్ ఆఫ్ ది ఎండ్ ఆఫ్ హోంవర్క్, ఈ డాక్టర్ కార్ల్వోక్ అని ఆయన ది ఎండ్ ఆఫ్ హోంవర్క్ అనే ఒక పుస్తకాన్ని రాస్తారు. అడ్జస్ట్ అంటే రిక్వెస్ట్ చేస్తారన్నమాట ఆయన, దట్ డూయింగ్ హోంవర్క్ డ్యూరింగ్ హై స్కూల్ has little or no effect on successful study skills of the student when they join a college. స్కూల్లో విపరీతమైన హోంవర్క్లు చేయడం వల్ల, హెక్టిక్ గా చదవడం వల్ల ఏదో కొద్దిపాటి బెనిఫిట్ తప్ప కాలేజీల్లో ఇదే జీవితంగా వాళ్ళు చదివేంత స్కిల్ వాళ్ళకి ఏమీ రావట్లేదు. ఇక్కడేమో విపరీతమైన హోంవర్క్ చేసినది మాత్రాన కాలేజీలో మీరేమో ఎక్స్ట్రీమ్ గుడ్ స్టూడెంట్స్ అయ్యే అవకాశం ఏమీ లేదు, అది అంత పెద్ద ప్రభావం ఏం చూపించట్లేదు అనే విషయం ఒక సర్వేలో ఆయన తన పుస్తకంలో అయినటువంటి ఎండ్ ఆఫ్ హోంవర్క్ అనే పుస్తకంలో ఆయన డాక్టర్ కార్ల్వోక్ అని రాయడం జరిగింది అన్నమాట. ఇంకా తర్వాత excessive amount of homework excessive amounts of homework can be harmful to kids both physically and mentally. టైంకి మించినటువంటి, సమయానికి మించినటువంటి, ఏజ్కి మించినటువంటి హోంవర్క్ ఇవ్వడం అనేది పిల్లల్ని మానసికంగా మరియు శారీరకంగా రెండు రకాలుగా కూడా ప్రభావితం. A lot of homework usually means a lot of books to carry. ఈ హోంవర్క్లు ఎక్కువ ఏంటి దాని అర్థం పెద్ద ఎక్కువ పుస్తకాలు కూడా మోయాల్సిన పరిస్థితి వస్తుంది. 55% of Manchester's, okay, 55% of Manchester, an institution in the USA, యుఎస్లో ఉన్నటువంటి ఒక పెద్ద స్కూల్ అనమాట ఇది, మాంచెస్టర్ స్కూల్ అంటారు అనమాట. సో యుఎస్ఏ, children has
చిల్డ్రన్ మాంచెస్ స్కూల్లో చదివేటువంటి పిల్లలు యాజ్ పర్ ద సర్వే, ఒక సర్వే ప్రకారం ఎవరు చేశారు ఆ సర్వేని? సో మాంచెస్ యుఎస్ లో ఉన్నటువంటి స్కూల్లో కనుక చూసినట్లయితే చిల్డ్రన్ ఆ పిల్లలందరికీ సర్వే చేస్తే యాజ్ పర్ ద సర్వే బై రీసెర్చర్స్ ఆఫ్ సైమన్ కాలేజ్ వాళ్ళు చేసినటువంటి రీసెర్చ్ లో క్యారీ లోడ్స్ హెవియర్ దాన్ 15% ఆఫ్ దేర్ బాడీ వెయిట్. సో వాళ్ళ బాడీ వెయిట్ కెపాసిటీకి కంటే కూడా దాదాపుగా 15% ఎక్కువ బరువులు ఆ మాంచెస్ స్కూల్ పిల్లలు మోస్తూ ఉంటారు. అంటే అన్ని పుస్తకాలు వాళ్ళు పెడతా ఉన్నారు, అంత అన్ని హోంవర్క్ అంత కరికులం వాళ్ళు యాడ్ చేశారు. మాంచెస్ అనేవి చాలా పెద్ద స్కూల్స్ మళ్ళీ. సో 15% వాళ్ళ పిల్లలు ఆ వయసులోనే ఎక్కువ బరువులు మోస్తూ ఉంటే వాళ్ళ హెల్త్ ఏమైపోవాలి అనే దాని గురించి ఇక్కడ పాయింట్. ఆ తర్వాత విచ్ ఈజ్ సజెస్టెడ్ లిమిట్ 15% కంటే ఎక్కువ. యాక్చువల్గా వాళ్ళ బాడీ ఇంత బరువు మొయ్యాలి అని ఉంటుంది కదా, ఆ సజెస్టెడ్ వెయిట్ కంటే కూడాను 15% ఎక్కువగానే మోస్తూ ఉన్నారు. మరి ఇంత బాగా బరువులు మోయటం పిల్లవాళ్ళు వెళ్ళేది చదువుకోవడానిక బరువులు మోయడానికి అనే పరిస్థితి వచ్చేసింది అనమాట. అది పరిస్థితి. అంత దారుణంగా ఈ స్కూల్స్ వాటి యొక్క కరికులాన్ని ఈ కాంపిటేటివ్ వరల్డ్ కోసం ప్రిపేర్ చేస్తారనే పేరుతో పిల్లల మీద తల్లిదండ్రుల మీద కూడా రుద్దే ప్రయత్నం చేస్తూ ఉంటారు అన్నమాట. తర్వాత క్యారీయింగ్ లార్జ్ అమౌంట్స్ ఆఫ్ వెయిట్ డైలీ at a young age can do a lot of damage because bones are still in development stage. కాబట్టి ఈ యంగ్ ఏజ్ లో అంతంత బరువు మోయడం అనేది చాలా దారుణమైన విషయం. ఎందుకంటే అప్పుడే బోన్స్ ఇవన్నీ ఎదిగే వయసులో ఉంటాయి. ఈ ఎదిగే వయసులో ఉన్నప్పుడు బరువులు ఎక్కువగా మోయడం అనేది వాళ్ళ యొక్క ఎదుగుదల దెబ్బతీసే ప్రయత్నం అయి ఉండొచ్చు. అండ్ ద యుఎస్ కన్స్యూమర్ ప్రోడక్ట్ సేఫ్టీ కమిషన్, యుఎస్ లో ఉన్నటువంటి కన్స్యూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ అనేది హ్యాస్ రిపోర్టెడ్ దట్ in 1999 more than 800 kids were treated in emergency wards for backpack related injuries. దాదాపుగా 1999లో 800 మంది పిల్లల్ని ఈ బ్యాగులు ఎక్కువగా మోయటం వల్ల వాళ్ళకి వెన్నునొప్పో లేదంటే ఇట్లాంటి బ్యాక్ ప్యాక్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ తో సీరియస్ గా ఆఖరికి ఎమర్జెన్సీ వార్డ్ లో పెట్టి ట్రీట్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. Many of these injuries can lead to serious problems later in life, including chronic shoulder, neck or back pain. సో ఇది వాళ్ళతో పోయేగా ఫ్యూచర్ లో వాళ్ళకి గూన్ వచ్చేసేయచ్చు, క్రానిక్ షోల్డర్ గూళ్ళు ఎలా అయిపోయచ్చు, నడుము లొంగిపోవచ్చు, ఇలా రకరకాల లాంగ్ టైం వాళ్ళకి సఫర్ చేసే ప్రాబ్లమ్స్ గా మారే అవకాశం ఉంది అని యుఎస్ కన్స్యూమర్ ప్రొడక్ట్ కమిషన్ చెప్పడం అనేది జరుగుతున్నారు. కన్స్యూమర్ సేఫ్టీ కమిషన్ చెప్పడం జరిగింది. సరే, ఎవరైనా చెప్పినా మన వాళ్ళు ఎవరో హోంవర్క్లు ఇవ్వడం మానేసే పరిస్థితి లేదన్నమాట. సరే, సో ద లార్జ్ అమౌంట్ ఆఫ్ హోంవర్క్ ఈస్ కాజింగ్ కిడ్స్ The large amount of homework is causing kids in both high school and junior high school to be up until midnight or later. సో ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల పిల్లలు నిద్రపోకుండా అర్ధరాత్రి వరకు లేదంటే అంత పైగానే మెరుకుగా ఉండి హోంవర్క్ చేయాల్సిన పరిస్థితి వస్తూ ఉంటుంది. When extracurricular activities such as sports, clubs, etc. are added to the picture, kids may even have to wake up early next morning to finish their work and leaving them with an insufficient amount of sleep. సో ఇక ఎక్కువ హోంవర్క్ ఇవ్వడం వల్ల పిల్లలు అర్ధరాత్రి వరకు హోంవర్క్లు చేసుకోవటం, ఇంకెవరైనా ఒకళ్ళిద్దరు ఎవరైనా స్పోర్ట్స్ ఈవెంట్స్ లాంటి వాటిలో పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళు చచ్చినట్టు ఏం చేయాలి, ఇంకా అంతకంటే ఎర్లీగా లేచి వాళ్ళ పనులు చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది అనమాట. ఇలా చేసే పరిస్థితిలో పిల్లలకు సరైన నిద్ర కూడా లేకపోవటం ఈ రోజుల్లో జరుగుతున్నటువంటి కరెంట్ సినారియో. కానీ some parents and teachers argue that it would be beneficial to the child's academics to limit after their activities. కొంతమంది పేరెంట్స్ అంటారు, ఎందుకండి స్పోర్ట్స్ గేమ్స్ ఇవన్నీ అనవసరం, మానేసి చక్కగా అన్ని తగ్గించేసి హ్యాపీగా చదివించుకోండి, పిల్లలు తొందరగా సెటిల్ అవుతారంటాడు. వాడు బాగా చదవడం వల్ల లోకజ్ఞానం లేకుండా ఏమి లేకుండా అంత సర్వనాశనం అయిపోతాడు. సో అని కొంతమంది పేరెంట్స్ పిల్లలు అంటున్నారు, అందరూ అని కాదు కొంతమంది అని ఇక్కడ ఉద్దేశం. However, ఇదేమైనా
Cutting the time out of few hours a week teenagers for exercise could be a factor in the growing obesity cases. ఒకప్పుడు ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలు ఎక్కడో ఒకళ్ళు కనిపించేవాళ్ళు, వాళ్ళు బండం అని ఏడిపించేవాడు, వాడు చాలా ఇన్ఫీరియర్ గా తయారాడు. ఇప్పుడు ఏం చేస్తారు, ప్రతి నలుగురిలో ఐదుగురిలో ఒకళ్ళు లావుగానే తయారవుతారు. సరే ఈ పిల్లలు బయటికి ఎంత ఉత్సాహంగా కనిపించినా మనసులో ఎక్కడో చోట మేము ఇంతలా ఉన్నామేంటి అనే ఫీలింగ్ ఖచ్చితంగా గురవుతారు అనేది ఒక సర్వే ప్రకారం చెప్పే విషయం అన్నమాట. కాబట్టి ఈ ఓవర్ వెయిట్ ఒబేసిటీ పెరిగే కేసెస్ కి ఇలా ఎక్కువగా స్కూల్స్, హోంవర్క్లు, ఎలాంటి ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోవడం అనేది వన్ ఆఫ్ ద రీజన్స్ గా మనం చెప్పుకోవచ్చు అన్నమాట. తర్వాత the number of children who are overweight has doubled in the last 2-3 decades. దాదాపుగా 2-3 దశాబ్దాలుగా ఈ ఓవర్ వెయిట్ ఉన్న పిల్లల సంఖ్య ఎక్కువైపోయింది. కరెంట్లీ ఓకేనా 1 child out of 5 is overweight. దాదాపుగా 5 పిల్లల్లో ఒక పిల్లాడు ఖచ్చితంగా ఓవర్ వెయిట్ ఉన్నాడు అని చెప్పాలి. అంటే వద్దని చెప్పాలని 100కి 20 మంది ఈజీగా ఓవర్ వెయిట్ ఉన్న పిల్లలు ఎక్కువగా ఉన్నారు అని చెప్పి. And these children are faced with more problems. వాళ్ళకి చాలా సమస్యలు అనేవి వస్తూ ఉన్నాయన్నమాట. ఇన్ స్కూల్, వాళ్ళ స్కూల్లో చాలా సమస్యలు ఏంటి, ఇన్స్టెడ్ ఆఫ్ లర్నింగ్ అండ్ కాన్సన్ట్రేటింగ్ దేర్ వర్క్, మెనీ చిల్డ్రన్ ఆర్ డెవలపింగ్ లో సెల్ఫ్ ఎస్టీమ్, ఈవెన్ డిప్రెషన్ బికాస్ ఆఫ్ టీజింగ్. కొంతమంది లో సెల్ఫ్ ఎస్టీమ్ అంటే సెల్ఫ్ బిలీఫ్ ని కోల్పోతున్నారు. కొంతమంది ఏకంగా డిప్రెస్ అయిపోతున్నారు టీజింగ్ చేయడం వల్ల. కొంతమంది వాళ్ళ మీద వాళ్ళ నమ్మకాన్ని కోల్పోతారు. అండ్ ద కేసెస్ ఆఫ్ ఒబేసిటీ ఆర్ గ్రోయింగ్ మోస్ట్ సర్టెన్లీ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. ఖచ్చితంగా ఈ ఒబేసిటీ ప్రాబ్లమ్స్ పెరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అంటే మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ స్ట్రెయిన్ అయ్యేటువంటి ఎక్సర్సైజెస్ లేకపోవడమే. అండ్ విత్ మోర్ అండ్ మోర్ హోంవర్క్ being assigned, kids simply do not have enough time for proper amount of exercise. కాబట్టి ఇలా ఎక్కువ హోంవర్క్లు, పుస్తకాలు చదవడం, ఎంట్రన్స్లు, ఐఐటీలు ఈ చదవడం వల్ల పిల్లవాళ్ళకి సరైన ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల ఈ ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి పిల్లలకి ఏ చదువులు చదివినా మంచి ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది ఖచ్చితంగా ఉండాల్సిందే అనేది ఇక్కడ అభిప్రాయంగా చెప్పడం జరుగుతుంది అన్నమాట. తర్వాత homework also takes away the time a kid could be spending with his or her family. ఇదే కాదు, హోంవర్క్ వల్ల ఫ్యామిలీ టైం కూడా తగ్గిపోతుంది. అప్పుడు సార్ మదర్ ఫాదర్ వస్తారు, వాళ్ళతో గంట సేపు ఇంటరాక్ట్ అవ్వచ్చు, ఇంకా వాళ్ళతో కబుర్లు చెప్పటం లాంటివి ఏమి తగ్గిపోయాయి అనమాట. ఇప్పుడైతే అందరూ ఫోన్ల మీద పడ్డారు, అది వేరే విషయం. తల్లిదండ్రుల టైం ఉన్నా సరే ఫోన్లే చూస్తున్నారు, ఆఖరికి పిల్లల టైం ఉన్నా సరే ఫోన్లే చూస్తూ ఉన్నారు. బట్ ఆ ట్రెండ్ మారితే ఇంకా బాగుంటుంది, బెటర్ రిలేషన్స్ రావచ్చు. సరే, so rather than spending time bonding and building strong family relationships, parents and children argue over the homework. అంటే సింపుల్ గా ఏమవుతున్నారే, నీ హోంవర్క్ ఉంది కానీ హోంవర్క్ చేయరు, హోంవర్క్ చేస్తే ఒకరికి అయితే కనుక బయటకు వెళ్దాం, లేదంటే అందరం మానేసి ఇంట్లో ఉండదు. ఇట్లా ఎక్కువగా ఫ్యామిలీ రిలేషన్స్ ను కూడా బ్రేక్ చేసే కండిషన్ హోంవర్క్ వచ్చేసింది అంటే ఏ స్థాయిలో హోంవర్క్లు ఇస్తున్నారు అనేది మనం ఆలోచించగలం. అండ్ టైమ్ ఈజ్ టేకెన్ అవే ఫ్రమ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ డైలీ లైఫ్. అలాగే కొంత డైలీ లైఫ్ లో మనం కొన్ని రెగ్యులర్ గా చేయాల్సినటువంటి ఇంపార్టెంట్ యాక్టివిటీస్ కూడాను టైం సరిపోనంతగా హోంవర్క్ ఇస్తున్నారు. This time is particularly precious in families with both the parents working. అలాంటి టైం అనేది ఇద్దరు పేరెంట్స్ వర్క్ చేసే వాళ్ళు ఎవరైతే వాళ్ళకి ఇంకా చాలా అవసరం. ఎందుకంటే వాళ్ళకు ఉండేది చాలా తక్కువ టైం పిల్లలతో స్పెండ్ చేయడానికి. అందుకనే పిల్లలు చాలా మంది పేరెంట్స్ మీద హేట్రేట్ పెంచుకోవడం, పేరెంట్స్ మధ్య పిల్లల మధ్య ఎక్కువ కమ్యూనికేషన్ గ్యాప్స్ రావడం జరుగుతుంది. ద టైమ్ స్పెంట్ by such parents with their children is very limited. అసలు యాక్చువల్ గా అట్లాంటి బోత్ ద పేరెంట్స్ వర్కింగ్ వాళ్ళకి అసలు పిల్లలతో టైం స్పెండ్ చేసే టైమే ఉండదు. అదేదో అప్పుడప్పుడు కొద్దిగా టైం స్పెండ్ చేద్దామంటే ఆ టైంలో హోంవర్క్ లో టెస్ట్ లో ఏయో ఉండడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది చాలా వాల్యుబుల్ టైం వాళ్ళకి. సో దిస్ టైమ్ కుడ్ బి బెటర్ స్పెంట్ గోయింగ్ అవుట్
to dinner as a family, or doing other activities that most families are not able to do because the kids do not have time to take a break from their homework schedule. అదే ఆ విషయం. సో చాలా మంది పిల్లల్లో ఇలాంటి ప్లానింగ్స్ ఉన్నప్పటికీ కూడా పిల్లల హోంవర్క్లు ఉన్నాయి, అయ్యో వాళ్ళు చదువుకోవాలి, చదువులు పాడైపోతాయి అనే భయంతో పిల్లల హోంవర్క్ కోసం పేరెంట్స్ కూడా ఎన్నో త్యాగాలు చేసే పరిస్థితి హోంవర్క్ తీసుకొచ్చేసింది అనమాట. అంత దారుణమైన కండిషన్ హోంవర్క్లు వచ్చేసాయి. కాబట్టి when assignments are given carelessly and frequently, it causes students to lose interest in the subject. ఎప్పుడైతే విపరీతమైన అసైన్మెంట్స్ అవి ఇస్తున్నారో పిల్లలకి సబ్జెక్ట్ మీద ఇంట్రెస్ట్ కూడా పోయే అవకాశం ఉంది. And negative results can also occur when the student is not able to complete homework. ఎప్పుడైతే స్టూడెంట్ చక్కమనంగా హోంవర్క్ కంప్లీట్ చేయలేకపోతున్నాడో అప్పుడు కొన్ని నెగిటివ్ హ్యాబిట్స్ కూడా పిల్లవాడికి, నెగిటివ్ యాటిట్యూడ్ కూడా పిల్లవాడికి వచ్చే అవకాశం ఉంటుంది. ఏంటి ఆ నెగిటివ్ యాటిట్యూడ్ అంటే, కంప్లీట్ హిస్ ఆర్ హర్ హోంవర్క్, తన హోంవర్క్ కంప్లీట్ చేయనప్పుడు పిల్లలకి నెగిటివ్ యాటిట్యూడ్స్ కూడా వస్తాయి అని అంటున్నాడు. ఏంటంటే మెనీ టైమ్స్ దే విల్ రిసార్ట్ టు కాపీయింగ్ ద హోంవర్క్ అండ్ హ్యావింగ్ అదర్స్ డన్ దేర్ అసైన్మెంట్స్ ఆర్ చీటింగ్ ఇన్ ద టెస్ట్. ఇవాడు హోంవర్క్ చేయమంటే అమ్మ నాన్నలు రాయమంటారు చాలా మంది, చాలా కష్టంగా ఉంటుంది అనమాట. లేదా సింపుల్ గా ఎవరి దాంట్లో హోంవర్క్ అంటే వాడు క్రియేటివ్ గా ఆలోచించి చేయాల్సిన హోంవర్క్ ని ఎవరితో రాబి, లేదా ఎవరి దాంట్లో చూసి రాసేస్తాడు, లేదా టెస్ట్ లో గట్రా కాపీ చేయడానికి ప్రయత్నిస్తాడు. So bad habits such as these are likely to haunt kids through their lives and have an adverse effect on their moral judgment. ఇప్పుడు ఈ చిన్న చిన్న పొరపాట్లు కదా, కాపీ కొడితే తప్పేంటి అనుకునేవి వాళ్ళ మారల్ జడ్జిమెంట్ ని దెబ్బతీస్తాయి. ఇది చిన్నదే అది చిన్నదే అని చిన్న చిన్న తప్పులు చేయడానికి అలవాటు పడ్డ వాడికి కొంచెం హానెస్టీ దెబ్బతినడం అనేది జరుగుతుంది. హానెస్టీతో పాటుగా వారికి ఉన్నటువంటి మారల్ జడ్జిమెంట్ లో కొన్ని సమాజంలో కూడా చిన్న చిన్నవేగా అని పొరపాట్లు చేయడానికి, విలాంశాలకి వాటికి ఎక్కువ అలవాటు పడే అవకాశం, అంటే ఒక రకమైన యాటిట్యూడ్ బిల్డ్ అవుతుందని చెప్పడం. వాడు నిజంగా పెద్ద అయిన తర్వాత అంశాలు తీసుకుంటాడా, కరప్ట్ అవుతాడా అని కాదు ఉద్దేశం. అంటే వాళ్ళ మారల్ జడ్జిమెంట్ ఉన్నటువంటి విధానాలు, మొరాలిటీ దెబ్బతింటుంది అని చెప్తున్నాను. సో స్టూడెంట్స్ విల్ ఆల్మోస్ట్ ఆల్వేస్ టేక్ ది ఈజీ వే వెన్ ఇట్ కమ్స్ టు హోంవర్క్. ఇక హోంవర్క్ అంటే వాడికి ఏముంది, ఎవరిదో ఎంత ఇస్తే ఇచ్చారు, ఎవరితో చూసి రాసేద్దాం, లేదంటే మా అమ్మగారు నాన్నగారితో చేపించేసుకుందాం అనే కైండ్ ఆఫ్ మైండ్ సెట్ లోకి పిల్లవాడు వెళ్ళిపోయే ప్రమాదం ఉందన్నమాట. సో ద యూజ్ ఆఫ్ హోంవర్క్ ఈజ్ ఎఫెక్టివ్ వెన్ యూజ్డ్ బై ద రూల్ లెస్ ఈజ్ మోర్. తక్కువ హోంవర్క్ ఇవ్వాలి, వాడు క్రియేటివ్ గా ఉండి ఆలోచించేలాగా ఉంటే లెస్ ఈజ్ మోర్ అనే విధానంతో హోంవర్క్ చాలా బాగుంటుంది. సో ఓవర్వెల్మింగ్ కిడ్స్ విత్ లోడ్స్ ఆఫ్ హోంవర్క్ కెన్ కాజ్ దెమ్ స్ట్రెస్ అండ్ పాసిబుల్ ఫిజికల్ ఇంజ్యూరీ. కాబట్టి ఎక్కువగా ఉత్సాహంగా ఉండే స్టూడెంట్స్ కి ఎవరైనా సరే ఎక్కువ హోంవర్క్ ఇంకా ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే వాడికి ఫిజికల్ గా చాలా ఇబ్బంది. అంటే వాడు ఎట్టి పరిస్థితుల్లో కంప్లీట్ చేసి ఏదో చేయాలనుకుంటాడు, అలా ఎన్ని రోజులు చేస్తాడు, 10 రోజులు చేస్తాడు అనుకో, దెబ్బతో మూలపడతాడు. So homework takes away from the small amount of time kids get to spend with their parents and siblings. తన తోబుట్టులతోటి పేరెంట్స్ తోటి స్పెండ్ చేయాల్సిన టైంని కూడా హోంవర్క్ లాగేసుకుంటుంది కొన్నిసార్లు. And limit their physical and social activities also take a large toll on their lives and could hinder their health and future relationships. సో ఇప్పుడు ఈ వర్క్లని అవన్నీ ఇవన్నీ ప్రాజెక్టులు ఇవి ఇవ్వడం వల్ల పిల్లలకి ఫిజికల్ యాక్టివిటీ దెబ్బతింటుంది, పేరెంట్స్ టైంతో స్పెండ్ చేసే దెబ్బతింటుంది. ఇట్ ఎఫెక్ట్స్ a lot of their lifestyle. వాళ్ళ లైఫ్ ను కూడా చాలా దెబ్బతీస్తుంది. ఎందుకంటే వాళ్ళ హెల్త్, ఫ్యూచర్ రిలేషన్షిప్స్, అలాగే ఫ్యూచర్ లో ఉన్నటువంటి ప్లాన్స్ ఇవన్నీ కూడాను రకరకాల కారణాల వల్ల, కేవలం పిల్లల స్కూల్ వల్ల చాలా సార్లు ఊరాలి ఏమో పిల్లలు క్లాసులు మిస్ అయిపోతారు. అంత దారుణమైన స్థితికి హోంవర్క్ వచ్చేసాయి. కాబట్టి ఎడ్యుకేషన్ ప్యాటర్న్ లో పేరెంట్స్ అయినా, పిల్లలైనా, టీచర్స్ అయినా, మేనేజ్మెంట్స్ అయినా ఆలోచించాల్సింది ఏంటంటే హోంవర్క్ అనేది ఇవ్వాలి, కానీ అది లిమిటెడ్ గా ఉండాలి, పిల్లలు క్రియేటివ్ గా ఎంజాయ్ చేసేలాగా ఉండాలి. లేదంటే అసలు లేకుండా ఉండడం ఇంకా మంచిదే. మంచిగా ప్లాన్ చేసుకుని చదివించుకొని పిల్లవాడికి అర్థమయ్యే రీతిలో చెప్పుకునే ఒక స్టేట్ ఆఫ్ మైండ్ కి మనం వెళ్ళాలి తప్ప హోంవర్క్ ని పిల్లల మీద రుద్దకూడదు అనేది ఇక్కడ ఉద్దేశం అనమాట. అసలు ఇవ్వకూడదు అనేది ఉద్దేశం కాదు. దిస్ ఈజ్ నాట్ టు సే దట్ హోంవర్క్ షుడ్ బి అబాలిష్డ్.
హోంవర్క్ మొత్తాన్ని తీసేయాలనేది ఇక్కడ ఉద్దేశం కాదు. బట్ ఇట్ షుడ్ బి లిమిటెడ్ అండ్ ద హోంవర్క్ షుడ్ ఆల్సో బి క్రియేటివ్, ఇంట్రెస్టింగ్, సో దట్ చైల్డ్ ఎంజాయ్స్ ఇట్. అలాంటి ఒక మంచి క్రియేటివ్ హోంవర్క్ మనం తయారు చేసి ఇవ్వగలిగినట్లయితే అప్పుడు పిల్లవాడు చక్కగా తన సబ్జెక్ట్ నేర్చుకునే అవకాశం ఉంటుంది అని ఇక్కడ చెప్పడం అనేది ప్రధానం అనమాట. ఇదే హోంవర్క్ అనే లెసన్లో మనకు చెప్పినటువంటి విషయం. సో ఐ క్లియర్లీ నోట్ దాట్ నా స్టూడెంట్స్కి నేను విపరీతమైన హోంవర్క్ ఎప్పుడు ఇవ్వలేదు. మాక్సిమం నేను నా స్టూడెంట్స్ని నా క్లాస్లో చదివించుకుంటూ ఉంటాను, చక్కగా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. దట్స్ హౌ ఇట్ హ్యాపెన్స్. Anyway, thank you very much. See you with another video.